హరగోపాల్ సారు ఏమన్నాడు అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన అని చెప్పిండు. హరగోపాల్ సారు సీఎం రేవంత్ రెడ్డిది విధ్వంస పాలన అని చెప్పిండు. ఎందుకు? తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధ్వంస పాలన సాగిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. ఆయన ప్రజా వ్యతిరేక అభివృద్ధి నమూనా అమలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీకి సంబంధించి ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో కూడా ఈ మంగళవారం నిర్వహించిన ఈ సమావేశానికి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా హరగోపాల్ సారు మాట్లాడుతూ పూర్తిస్థాయిలో ఈయనది ఏంది ప్రజా వ్యతిరేకకు సంబంధించిన ఉద్యమం. ఈ ప్రజా వ్యతిరేకకు సంబంధించిన ఉద్యమానికి సంబంధించి ఒక్కసారి చూద్దాం. రౌండ్ టేబుల్ సమావేశంలో హరగోపాల్ మాట్లాడారు. పర్యావరణానికి ప్రజలకు నష్టం కలిగించేలా కాంగ్రెస్ పాలన సాగుతుందని మండిపడ్డారు. కార్పొరేట్ విధానాలతో పాలన నడుపుతున్నారని, ప్రజలను కార్పొరేట్ శక్తుల చేతులలో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా సిటీ పేరుతోని పర్యావరణం ప్రకృతిని ధ్వంసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా పరిశ్రమలు, ఇంధనాయిల్ పరిశ్రమలు అత్యంత ప్రమాదకరమైనవని, వాటిని నెలకొల్పడం ద్వారా భవిష్యత్తు తరాలు కాలుష్య కోరలలో చిక్కుకుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల వ్యవసాయ భూములను లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెడతామని చూస్తే ప్రజలు మరో ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంస పాలన కొనసాగిస్తే పౌర సమాజం తిరగబడుతుందని, ప్రజలు తెరతీస్తారని స్పష్టం చేశారు. ఇక మార్పు పేరుతో కాంగ్రెస్ నాయకులు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసగించారని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి పనికి ప్రజలకు, ప్రజా సంఘాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజా సంఘాలను సంఘటితం చేసి మరిన్ని సమావేశాలు నిర్వహిస్తామంటూ కూడా హరగోపాల్ చెప్పారు. ఏంటి? ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే ప్రజా వ్యతిరేకత పనులతో, రాజకీయ తప్పిదాలతో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు పలువురు వక్తలు విమర్శించారు. మూసీ, హైడ్రా పేరుతో ప్రణాళిక లేకుండా బుల్డోజర్లు పేదల ఇళ్ల కూలుస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణం, ప్రకృతి సంపద కేంద్రమైన ధామగుండం అడవిని కేంద్రానికి రాసిచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థలను ప్రైవేట్ పరిచేలా పాత బస్తీ విద్యుత్ బిల్లుల వసూళ్లను ఆదాని కంపెనీకి పూర్తి స్థాయిలో కూడా అప్పగిస్తూ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ నివేదిక రాకముందుకే కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డితో సఖ్యత పెంచుకుని ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేసిన మహిళలు, ఉద్యోగులు, ముస్లింలను అన్ని విధాలుగా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తూ ఎలాంటి ఉపయోగం లేని అందాల పోటీలు నిర్వహిస్తూ అడ్డుకున్న వారిని నిర్బంధించారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా విధ్వంసకర అభివృద్ధి నమూనాను పక్కన పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధికి పాటుపడాలని హితో పలికారు. పేదల భూములపై సర్కార్ కన్ను. రాష్ట్ర పాలకులు అభివృద్ధి పేరుతో పేదల భూములను లాక్కొని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని వక్తలు ఆరోపించారు. ఫార్మా విలేజ్ పేరుతో లగచెర్లలో అడ్డగోలుగా భూసేకరణ పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రతిఘటించిన